గాలమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో పిఎండిఎస్ విత్తనాలు కలిపే చోట ఉన్నామండి. ఇక్కడ పెద్ద ఎత్తున పిఎండిఎస్ విత్తనాలు అనేది ఐసీఆర్పీలు అలాగే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మొత్తం అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున పిఎండిఎస్ విత్తనాలు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు మండల వ్యవసాయ అధికారి గారు బి జ్యోతి మేడం గారి మాటల్లో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో మనము అనేక రకమైన విత్తనాలు కలిపి పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటే తొలకరి జల్లులకు ముందుగా ఏదైతే ఖాళీ టైం ఉంటుందో నేలలు ఖాళీగా ఉంటాయో ఆ సమయంలో నేలలు ఖాళీగా ఉంచకుండా మనం ఇంతకుముందు గతంలో అయితే పచ్చిరొట్టు ఎరువులు ఎక్కువ వాడేవాళ్ళం. జీలుగు జనుము పిల్లి పెసలు లాంటివి వేసి వాటిని పచ్చిరొట్టలుగా వేసి పూత రాకుండానే మనం కలియ దున్నేసేవాళ్ళం వాటర్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి రకరకాల పప్పు జాతులు కానీ మిల్లెట్స్ ఉన్నాయి ఇందులో. అంటే చిరుధాన్యాలు, ముఖ్యంగా పప్పు ధాన్యాల్లో ఏంటంటే దాంట్లో బొడుపులు ఉంటాయి, నైట్రోజన్ ఫిక్సింగ్ రకమైన బొడుపులు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి నత్రజని అనేది మొక్కకి అందుబాటులోకి తీసుకొస్తుంది. పల్స్ క్రాప్స్లో అందులో మీరు ఏం వేస్తున్నారు? మినువులు వేస్తున్నారు, ఇంకా మినువులు, పెసలు, శనగలు, ఉలవలు ఇలా రకరకాలు వేస్తున్నారు. అదేవిధంగా ఆయిల్ సీడ్స్ అంటే నువ్వులు వేస్తున్నారు, ఇంకా ఆవాలు వేస్తున్నారు. అంటే ససామం అంటారు, ఆవాలు అంటే మనకి మస్టర్డ్ అంటారు. ఇవన్నీ కూడా రకరకాల మనకి రూట్ జోన్ ఉన్న మొక్కలు అనమాట. అంటే ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క వేరు వ్యవస్థ ఉంటుంది, వాటి డెప్త్ కూడా ఉంటుంది. కాబట్టి అన్ని లేయర్స్లో కూడా మనకి మొక్క లోపలికి వెళ్ళి భూమి గుల్లదనం అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే మనం ఏదైతే మొక్కకి అందుబాటులో ఉండడానికి ఆ పోరోసిటీ అంటారు, అంటే ఆ గ్యాప్స్ ఉండడం వల్ల ఎక్కువగా కూడా మనకి వానపాములు ఇవన్నీ కూడా మనకి ఎక్కువ అందుబాటులో వస్తాయి. దానివల్ల మనకి ఏదన్నా సరే భూమిలోంచే మనకి రావాలి కాబట్టి అన్ని రకాల సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. దాని యొక్క భూమి యొక్క సారవంతమైన భూములు తయారవుతాయి. అదేవిధంగా అన్ని రకాల పోషకాలు కూడా అందుబాటులోకి వస్తాయి భూమి గుల్లబారడం వల్ల. సో ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ మెథడ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా మన మండలంలో జరుగుతూ వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా చాలా మనం విత్తనాలు అనేది పంపిణీ చేస్తాము. రైతుల్లో బలంగా నాటుకుంది. ఇదైతే ఫార్మర్స్ ఫోన్ చేసి గతంలో అయితే మనం చాలా రైతుల్ని అంటే బతిమాలు ఇచ్చేవారు. ఈసారి అయితే ఫార్మర్స్ నుంచే ఇది ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఇంకా ఎక్కువగా మనం జిల్లాలో ఎక్కువగా దీని సాగును పెంచాలి. మనకి ఎక్కువ ఫాలో ల్యాండ్స్ ఉంటాయి. ఫాలో అంటే దాల్వాలో నీరు లేకుండా పండించకుండా ఉండే ఖాళీ స్థలాలు ఎక్కువ ఉంటాయి. ఖాళీగా భూమి పండించినవి అంటే కోతుల వల్ల కానీ వాటర్ సోర్స్ లేక కానీ అలాంటివన్నీ కూడా టార్గెట్ చేసి మనకున్న ఏరియాని పెంచుకునే దిశగా మనం ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకెళ్ళాలి. సో నిరంతరం 365 days కవర్ అనేది ఉండాలనేది ముఖ్యంగా మన కాన్సెప్ట్. కాబట్టి ఆ దిశగా మనం
ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఫార్మర్స్కి 12 కేజీలు అంతే కదా, మనం 12 కేజీలు సీడ్ రికమెండేషన్, మనకి మినువులు కానీ పెసలు కానీ ఇవన్నీ అయితే 8 కేజీస్ ఇస్తాము. ఇవన్నీ కలిపి 12 కేజీలు ఇస్తాం కాబట్టి ఇవన్నీ కూడా రైతులు కిట్ల రూపంలో ఇచ్చి మనం వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం అంతే కదా. ఆల్రెడీ మనకి హార్వెస్టింగ్ స్టార్ట్ అయిపోయినాయి, చాలామంది ఆ పదుల్లో వేసేస్తారు కాబట్టి మనం ఈ కార్యక్రమం ఫాస్ట్గా చేసి సీడ్ అంతా రైతులకు అందుబాటుగా ఉంచాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. రైతులకి ఒక